ఏంటండి ఏమైంది? బాటిల్ అలా పగలగొట్టారు? నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నా బాటిల్ నా డబ్బులు నా ఇష్టం, నీకేమైనా ప్రాబ్లమా? ఏమైందండి? నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నా ఫోన్ నా డబ్బులు నేను పగలగొట్టుకుంటా, నీకేమైనా ప్రాబ్లమా? A few moments later. ఏమైంది, నన్ను కొడుతున్నావు? నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నేను నిన్ను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నాకు నచ్చినట్టు కొట్టుకుంటా, నీకేమైనా ప్రాబ్లమా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కటింగ్ పేరు ఇచ్చి దొప్పించుకో. అసలే గాలాడక నేను చేస్తుంటే ఈ ముంజికే మొహం తోటి. అయ్యో గాలాడట్లేదా? ఫ్యాన్ వేయమంటావా? చిరునవ్వు చెదిరి ముక్కలని వెతికి నాకందించవా. Run. ఏమైందమ్మా డల్లుగున్నావు? నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని లీవ్ పెట్టా కదా. అవును. నిన్న మ్యాథ్స్ మ్యామ్ కూడా లీవ్ పెట్టారంట. ఎగ్జామ్ ఈ రోజే పెట్టారు. ఎరా కొత్త బట్సా ఒకసారి ఇవ్వరా. 30,000 పెట్టుకొనింది నీకివ్వడానికి ఏంట్రా, నేనే వింటా. ఏంట్రా అవి? ఇయర్ బడ్స్ అమ్మా. ఎంతరా? అమ్మో 20,000 అని చెప్తే ఇప్పుడు జోడి చుక్కుటది. 800 అమ్మా, కోటీలో కొన్నా. అవునా? ఒకసారి ఇటీ. తీసుకో అమ్మా. భలే ఉన్నాయిరా. నాన్న అడిగి 800 తీసుకొని సాయంత్రం ఇంకోటి కొనుక్కో. చిన్ను, మన బండి పంచర్ అయ్యి మన ఇద్దరం ఇలా రోడ్డు మీద కూర్చొని ఉంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లా. నువ్వు నిజం చెప్పు. నీతో పెట్టుకుంటేనే కాదే, నీ బండితో పెట్టుకున్నా సరే రోడ్డు మీద కూర్చోబెట్టేస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చూడమ్మా, నీ భర్తను ఎందుకు చంపాలనుకున్నావు? నేను చంపాలనుకోలేదండి, డాక్టర్ చెప్పినట్టే చేశాను. డాక్టరా? ఏం చెప్పాడు? నా భర్త మీద కోపం వచ్చినప్పుడు కాగితం మీద ఆయన పేరు రాసి కాల్ చేయమన్నారు. అవునా? తర్వాత? నేను ఆయన చెప్పినట్టే ఆయన పేరు కాగితం మీద రాసి ఆయన్ని కాల్చాలనుకున్నా. ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పండి? కాల్చమన్నది పేపర్ అమ్మా, ఆయన్ని కాదు. పేపర్ నా? ఆయన్ని కాదా?